డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫ్యాక్టర్స్ టు ద క్యూబిక్ పొలినామియల్. ఒక క్యూబిక్ పొలినామియల్కి మనం ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలి అనేదాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. దీని సహాయం చూడండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5 అనేటటువంటిది ఒక క్యూబిక్ పొలినామియల్. ఈ క్యూబిక్ పొలినామియల్కి 3 రూట్స్ ఉంటాయి, త్రీ జీరోస్. ఈ 3 జీరోస్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా కట్టాలి అనేదాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మొట్టమొదట ఇచ్చినటువంటి దీన్ని p of x అనుకుందాం. లెట్ p of x ఈక్వల్ x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. ఇలా అనుకున్న తర్వాత దీంట్లో మొట్టమొదట మనం 1 పెడదాం. p of 1 క్యూబ్ మైనస్ 3 × 1² 9 × 1 మైనస్ 5. అంటే x ఉన్న ప్రతి చోట మనం దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. 1 క్యూబ్ వాల్యూ 1 మీన్స్ 1 × 3 3 9 1 = 9 మైనస్ 5. దీని వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ 0. దీని వాల్యూ 0 కాలేదు. కాబట్టి 1 అనేటటువంటిది ఈ యొక్క ఇచ్చిన పొలినామియల్కి ఫ్యాక్టర్ కాదు, లేదా ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక 0 కాదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈసారి -1 పెట్టి చూద్దాం. -1 p of -1 ఈక్వల్ -1 క్యూబ్ మైనస్ 3 × -1² 9 × -1 మైనస్ 5. -1 క్యూబ్ -1 మైనస్ 3 × -1² ప్లస్ 1 అవుతుంది. ఈ మైనస్ మైనస్ ప్లస్ 9 1 = 9 మైనస్ 5. -1 -3 ప్లస్ 9 మైనస్ 5. మైనస్ వాల్యూస్ అన్నీ కానీ యాడ్ చేస్తే -9 ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఈ యొక్క -1 అనేటటువంటిది ఈ x³ మైనస్ 3x² మైనస్ x మైనస్ 5 అనే దానికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ అవుతుంది అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే, మనం మైనస్ పెట్టినప్పుడు 0 అయింది కాబట్టి x+1 ఈజ్ ఏ 0 ఆఫ్ p of x అని రాసుకుంటాం. అంటే ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. -1 వచ్చినప్పుడు x+1 ఈజ్ ద 0 ఆఫ్ ద p of x. ఒకవేళ +1 పెట్టినప్పుడు కానీ 0 అయి ఉంటే, +1 పెట్టినప్పుడు 0 అయి ఉంటే x-1 ఈజ్ ద ఫ్యాక్టర్ 0 ఆఫ్ ద p of x అని రాస్తుండే వాళ్ళమి. కానీ ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు 0 అయింది కాబట్టి మనం x+1 ఈజ్ ఏ 0 ఆఫ్ p of x అని రాసుకున్నాం. ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇక 2 ఫ్యాక్టర్స్ కావాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ రావడానికి మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాం. చూడండి. ఇప్పుడు ఈ x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5 ఉంది కదా, ఈ యొక్క కోఎఫిషియంట్స్ తీసుకుంటాను. x³ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ -3, x కోఎఫిషియంట్ -9, ఇది కాన్స్టాంట్. ఇలా తీసుకొని దీని ఒక షార్ట్ డివిజన్ మెథడ్లో చేద్దాం. ఎలా చేద్దామంటే, -1తో డివిజన్ చేసినప్పుడు, -1తో డివిజన్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ 0 అయింది కాబట్టి ఆ -1 ఇక్కడ పెట్టుకుందాం. -1 దీని కింద ఫస్ట్ 0 పెట్టుకుందాం. ఈ 2 యాడ్ చేద్దాం. 1 + 0 1 1 1 = 1 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -1. ఈ 2 యాడ్ చేద్దాం. -4 1 1 4 1 = 4 కాబట్టి ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 9లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే -5 5 1 = 5 కాబట్టి ఈ మైనస్ యాడ్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. సో ఒక ప్లస్ ఒక మైనస్ క్యాన్సిల్ అయిపోయి దీని వాల్యూ 0 వస్తుంది. దీన్ని వదిలేద్దాం, ఎందుకంటే వీ లెఫ్ట్ ఇట్ బికాస్ ద వాల్యూ ఆఫ్ 0. ఇక వీటినన్నిటిని మనం ఎలా రాసుకోవచ్చు? దిస్ ఈజ్ ద కాన్స్టాంట్, దిస్ ఈజ్ x వాల్యూ 4x, దిస్ ఈజ్ x². సో x² మైనస్ 4x మైనస్ 5. ఇక్కడ నుంచి మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఈ 1 ఉంది, దీంతో లాస్ట్ నెంబర్ని 1 × -5 ఈక్వల్ -5గా రాసుకుంటాం. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకు -5 రావాలి. అవి 2 యాడ్ చేస్తే ఈ మధ్యలో నెంబర్ అయినటువంటి -4 రావాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x²
మైనస్ 4xని మనం ఎలా రాసుకుంటున్నామంటే ఎక్స్ మైనస్ 5x 5xలోంచి 4x సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4x మైనస్ 5. ఇప్పుడు ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్. ఈ రెండిట్లోంచి మనం ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఈ రెండిట్లోంచి మైనస్ 5 కామన్ తీస్తే కూడా ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి ఒకటిగా రాసుకుంటాం ఎక్స్ ప్లస్ 1గా. ఇక్కడ ఉన్న ఈ టర్మ్ని ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 5ని కలిపి ఒకటిగా రాసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ ఒక 2 వచ్చాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చింది. టోటల్గా ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయంటే దీనికి ఫ్యాక్టర్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ దీని జీరోస్ ఎక్స్ ప్లస్ 1 అలాగే ఎక్స్ ప్లస్ 1 అలాగే ఎక్స్ మైనస్ 5. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఒక క్యూబిక్ పొలినామియల్కి మనం ఏ విధంగా ఫ్యాక్టర్స్గా విడదీయవచ్చునో మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకున్నాం. అంటే ఇచ్చినటువంటి దానిని చూడండి, ఫస్ట్ ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోయాం. 1 తర్వాత వచ్చేసి మైనస్ 1 పెట్టినప్పుడు 0 కాలేదు. సో ఇది ఫ్యాక్టర్ కాదు, 0 కాదని రాసుకున్నాం. మైనస్ 1 పెట్టినప్పుడు 0 అయింది. సో ఎక్స్ దీనికి ఆపోజిట్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ద జీరో ఆఫ్ ద పి ఆఫ్ ఎక్స్ అని రాసుకున్నాం. తర్వాత వీటి యొక్క కోఎఫిషియంట్స్ తీసుకున్నాం. ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -3, ఎక్స్ కోఎఫిషియంట్ -9 కాన్స్టాంట్ తీసుకొని దేంతో చేసినప్పుడు 0 వచ్చిందో ఆ యొక్క -1 పెట్టుకొని దాన్ని ఈ విధంగా షార్ట్ డివిజన్ చేస్తా పోసాం. ఇక్కడ 0 పెట్టుకున్నాను. 1 + 0 1, 1 1 జార్ -1, ఈ రెండు యాడ్ చేస్తే -4, -4 × -1 +4. కాబట్టి ఈ 9లో నుంచి ఈ 4 సబ్ట్రాక్ట్ చేస్తే -5 వచ్చింది. ఈ -5 1 × -1తో మల్టిప్లై చేస్తే +5. ఈ రెండు క్యాన్సిల్ అయిన 0. దీని లెఫ్ట్ దీన్ని వదిలేసాను. ఇది కాన్స్టాంట్, ఇది ఎక్స్ టర్మ్, ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్. ఆ విధంగా చేసుకొని మామూలుగా స్క్వేర్కి అంటే ఒక క్వాడ్రిక్ పొలినామియల్కి మనం ఏ విధంగా క్వార్టర్స్ మన యొక్క ఫ్యాక్టర్స్ కట్టచ్చో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం ఫ్యాక్టర్స్ కట్టాను. ఇవి 2 ఆల్రెడీ వచ్చినటువంటి ఇక్కడ 1 మొత్తం 3 ఫ్యాక్టర్స్ని మనం కనుక్కోవడం జరిగింది. సో స్టూడెంట్స్, ఒక క్యూబిక్ పొలినామియల్కి ఈ విధంగా ఫ్యాక్టర్స్ చేసేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటి బేస్డ్ నాలెడ్జ్ అందించేదానికి ఈ ప్లాట్ఫామ్ మీకు ఎంతగానో సహాయపడుతుందని ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.